హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైంది కదండి. సో ఈ స్టాండ్ విత్ లైట్ అన్నమాట. ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్స్కి అలాగే ఇన్స్టా ఫేస్బుక్ ఇలా ఎక్కువగా వాడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరి సహాయం లేకుండా మన వీడియోస్ని మనమే చాలా బాగా తీసుకోవచ్చు కదా. ఇది చాలా లో ప్రైస్లో నాకు దొరికిందండి. నేను చాలా రివ్యూ చెక్ చేసిన తర్వాత మంచి రేటింగ్ ఉన్నది, తక్కువ ప్రైస్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో నేను ఎంత ప్రైస్లో దీన్ని పర్చేస్ చేశాను, ఇది ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీన్ని ఎలాగా జాయిన్ చేసుకోవాలి, పార్ట్స్ని కరెక్ట్గా ఇది ఎలా యూస్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇది వచ్చేసేటప్పటికి రింగ్ లైట్ విత్ స్టాండ్ అండి. స్టాండ్ ఏమో 2.1 మీటర్స్ ఉంది. అలాగే లైట్ వచ్చేసేటప్పటికి 10 ఇంచెస్ అండి. వీళ్ళు ప్యాకింగ్ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా బాగా ప్యాక్ చేశారు. సో మనం ఆర్డర్ చేసిన ఐటమ్ అనేది దెబ్బతినకుండా చక్కగా ప్యాక్ చేశారనమాట. ఈ బబుల్ కవర్ అనేది నేను ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు చూశాను. మా పిల్లలైతే దీనికోసం కొట్టుకున్నారు, నాకు కావాలని. సో ఈ స్టాండ్ వచ్చేసేటప్పటికి 2.1 మీటర్స్ ఉందన్నమాట. సో నాకైతే స్టాండ్ అనేది చాలా బాగా నచ్చిందండి. మంచిగా ఉంది క్వాలిటీ అయితే. మనము హైట్లో ఫుల్ హైట్ నిలబెట్టినా కానీ స్టేబుల్గా ఉందన్నమాట. నేను ఇంతకుముందు ట్రైపాడ్ని పర్చేస్ చేశాను, బట్ దాని యొక్క ఫుల్ హైట్లో మనం గనక స్టాండ్ చేసి ఫోన్ని పెడితే అది స్టేబుల్గా ఉండేది కాదు. అది నేను 700లో పర్చేస్ చేశాను. బట్ దీనికి లైట్తో పాటు వచ్చింది, అయినా సరే చాలా మంచిగా ఉంది క్వాలిటీ మాత్రం. నేను దీనిని 60% ఆఫర్ ఉన్నప్పుడు నేను దీన్ని పర్చేస్ చేశానండి, ఆర్డర్ పెట్టాను. సో ఈ లైట్ వచ్చేసేటప్పటికి కూడా చాలా గుడ్ క్వాలిటీ, నాకు చాలా బాగా నచ్చింది. దీనిలో మొత్తం 3 కలర్స్ షేడ్స్ వస్తాయన్నమాట. ఒకటి గోల్డ్ షేడ్, ఇంకొకటి పర్పుల్ షేడ్, ఇంకొకటి ఎల్లో అండ్ పర్పుల్ మిక్స్లో వస్తాయి. సో దీనిలో మనం డిఫరెంట్ షేడ్స్ లాగా కూడా దీన్ని మనము మార్చుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా రీల్స్ చేసే వాళ్ళకి, యూట్యూబ్స్ చేసే వాళ్ళకి, అలాగే ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి, షార్ట్స్ క్రియేటర్స్కి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది మనము కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఇలా ఉంటారు కదా. సో ఎవరి హెల్ప్ లేకుండా మీరే ఓన్గా చక్కగా మంచి క్వాలిటీగా వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మెయిన్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా వీడియోస్ని నేనే తయారు చేసుకోవచ్చు అని అన్న దాంతో సో ఫస్ట్ టైం నేను దీన్ని ఆర్డర్ చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది. లైట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అలాగే దీనికి కనెక్ట్ చేయడానికి ఇచ్చిన టూల్స్ చూసారా, ఇది ఫోన్ స్టాండ్, అలాగే అది వచ్చేటప్పటికి స్టాండ్కి లైట్కి కనెక్ట్ చేసే టూల్ అనమాట. సో ఇది ఎలా ఉంది, ఎలా కనెక్ట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి. మీకు డెఫినెట్గా నచ్చితే కనుక మీరు కూడా ఇది ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ లైట్కి 4 బటన్స్ ఉంటాయండి. ఒకటి కలర్ చేంజర్, ఒకటేమో కలర్ని ఇంప్రూవ్ చేసేది, ఇంకొకటి మనకి డల్ కలర్ కావాలనుకున్నప్పుడు మైనస్ అనేది ప్రెస్ చేస్తే కలర్ డల్ అవుతుంది, ఇంకొకటి మల్టీ కలర్ చేంజర్ అనమాట. ఇది స్టాండ్కి అలాగే లైట్కి కనెక్ట్ చేసే టూల్.
ఈ స్టాండ్ యొక్క పైప్స్ వచ్చేటప్పటికి అల్యూమినియం పైప్స్ అండి. క్వాలిటీ అయితే గుడ్. అలాగే మనము ఈ స్టాండ్ని ఫ్రీగా మొత్తం లెంత్ ఎంత అయితే ఉందో అంత ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ నట్ని మనం లూజ్ చేసుకోవాలి. మొత్తం దీని యొక్క లెంత్ మొత్తాన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను కొన్ని ట్రైపాడ్ యొక్క రివ్యూస్ చూశానండి. స్టాండ్ మొత్తం పైకి అనగానే ఫుల్ లెంత్ అనగానే స్టాండ్ కూడా ఊడిపోయి వచ్చేసేది కొన్ని వీడియోస్లో రివ్యూస్లో. సో నేను అందుకని ఆర్డర్ రాగానే ముందు చెక్ చేశాను. నేను ఫుల్ ఈ పైప్ యొక్క మొత్తం లెంత్ని చెక్ చేసినప్పుడు స్టాండ్ అయితే స్టేబుల్గా ఉంది. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. సో ఇలాగా మొత్తం మనం దాని యొక్క పైప్ యొక్క లెంత్ని ఫ్లెక్సిబుల్ చేసుకొని మనకి ఏ లెంత్ దగ్గర అయితే చాలో అక్కడ వరకు దాన్ని ఫ్రీగా మూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టాండ్ యొక్క స్క్రూన్ అనేది టైట్ చేసుకుంటే స్టేబుల్గా ఉంటుంది. లైట్ వెయిట్లో ఈ క్వాలిటీ అనేది నాకైతే ద బెస్ట్ అనిపించింది. మీరు కనుక యూట్యూబ్ క్రియేటర్స్ అయినా రీల్స్ చేసే వాళ్ళైతే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి.
ఇలా అన్నీ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ పెట్టి చెక్ చేద్దాం. ఇదైతే చాలా ఫిట్గా ఉందండి. సో మీ ఫోన్ ఏదైనా సరే, ఎంత సైజ్ అయినా సరే, ఇది చాలా ఈజీగా ఫిట్గా యూజ్ అవుతుంది అనమాట. సో లో ప్రైస్లో స్టార్టింగ్ యూట్యూబర్స్కి దిస్ ఈస్ ద బెస్ట్ అండి. ఇలా దీన్ని టైట్గా కనెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా బెండ్ చేసుకోవచ్చు, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే లైట్ కనెక్టర్ ఉంది కదా, మన ఇంట్లో ఛార్జర్స్ ఉంటాయి కదా, మల్టీ యూజర్ ఛార్జర్స్. సో ఇలాంటి ఛార్జర్తో దీని యొక్క వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ లైట్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఇందాక మీకు చూపించాను కదా, మొత్తం 4 బటన్స్ ఉంటాయి. ఒకటి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకొకటి పవర్ని ఇంప్రూవ్ చేసుకునే బటన్, అలాగే దీనిలో మొత్తం 3 షేడ్స్ అని చెప్పాను కదా, ఆ 3 షేడ్స్ బటన్. ఒకవేళ మనకి ఎక్కువ లైట్ ఎక్కువైందనుకోండి, దాన్ని డల్ చేసుకోవడానికి మైనస్ ప్రెస్ చేసామంటే ఆ లైట్ ఫోకస్ అనేది డల్ అవుతుందన్నమాట. అదే ఒకవేళ ప్రెస్ చేసామంటే ఆ లైట్ అనేది లైట్ ఫోకస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి లైట్ ఫోకస్ ఎక్కువైంది అనుకుంటే డల్ చేసుకోవాలంటే మైనస్. అలాగే మల్టీ కలర్స్కి ఒక బటన్, ఇలా సపరేట్గా బటన్స్ ఉంటాయి. సో మనకి రీల్స్కి సంబంధించి, వీడియో క్రియేటింగ్ సంబంధించి ఇలాగా మనం యూస్ చేసే టైమింగ్స్లో మనకి ఎంత ఏ షేడ్ అయితే బాగుంటుందో చెక్ చేసుకొని అలా యూస్ చేయొచ్చు. సో నేను దీనిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఇది ఫుల్ వైట్ కలర్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ షేడ్ వస్తుంది, ఇంకొకటి బ్లూ కలర్ షేడ్ వస్తుంది, గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక షేడ్ వస్తుంది. మనం డల్ చేసినప్పుడు ఒకలాగా కనిపిస్తాయి కలర్స్. సో మల్టీ యూజింగ్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు మనమే వీడియోని ఇలా స్టాండ్ యూజ్ చేసి చక్కగా ఫొటోస్ని, వీడియోస్ని మనమే తీసుకోవచ్చు. సో కుకింగ్ వీడియోస్ అని చెప్పాను కదా, సో కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఆ స్టవ్ యొక్క హైట్కి సరిపోయినంత మనం దీన్ని డౌన్ చేసుకొని ఆ ఉన్న వెలుతురుని బట్టి మనకి ఎంత ఫోకస్ అయితే మన ఫోన్కి, మన వీడియోకి పర్ఫెక్ట్గా ఉంటుందో మనం అంతా అడ్జస్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు స్టాండ్ హైట్ని కూడా అడ్జస్ట్ చేసి చూపిస్తాను. సో ఇలా డౌన్ చేసుకొని మనకి ఎంత హైట్ అయితే సరిపోతుందో ఆ హైట్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాగా ఈ స్ప్రింగ్ సహాయంతో మనం కుకింగ్ వీడియోస్ కనుక చేసేటట్లయితే ఇలాగా ఆ లైట్ని, స్ప్రింగ్ని రెండింటిని మనము బెండ్ చేసుకొని మనం ఏ ఫోకస్ ఎక్కడైతే కరెక్ట్గా కావాలో ఆ ప్లేస్లో మనం ఫిట్ చేసుకొని మన వీడియోస్ని మనము కాన్సన్ట్రేషన్గా చేసుకోవచ్చు. సో నేను ఇన్ని రోజులు ఈ ఇబ్బంది వల్లే వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేయలేదండి. ఇక నుంచి కంటిన్యూగా మంచి మంచి బ్యూటీ కేర్వి, హెల్తీ టిప్స్ అనేవి మీకు రెగ్యులర్గా 1 PM కల్లా అప్లోడ్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సో నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, బ్యూటీ కేర్ టిప్స్, అలాగే ఒక బ్యూటీషియన్ యూజ్ చేసే టూల్స్, వాటిని మనం ఇంట్లో ఎలా క్యారీ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు,
ఒకవేళ ఇంట్లో ఉండే ఉమెన్స్ ఎలాంటి వర్క్స్ చేసి ఇంట్లోనే మనీ ఎర్న్ చేయొచ్చు, ఇలా చాలా వీడియోస్ అనేవి మీకోసం ముందు రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు అన్నీ మంచి యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను. చూసారా ఇలా డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయో. సో మనం మన వీడియోస్కి తగ్గట్టుగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మనకి చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. ఎక్కువగా వీడియోస్ ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ ఇలా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏదైనా షార్ట్ రీల్స్ కానీ ఇలా చేసే వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అండి. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన వీడియోస్ని మనమే హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా అనిపించింది. మీకు కూడా ఒకవేళ ఇది యూజ్ అయితే కనుక డెఫినెట్గా మీరు కూడా పర్చేస్ చేసి ఎంజాయ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా, ఇక నుంచి డైలీ 1 PM కల్లా మంచి వీడియోస్, హెల్తీ టిప్స్, బ్యూటీ కేర్ టిప్స్, హెల్త్ కేర్వి, అలాగే వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించినవి, ఇంట్లో ఉండే మనీ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి సంబంధించినవి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ముందు మీకు రాబోతున్నాయి. ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.